హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం, అసలు భోగి మంటలు వెనక కారణం ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత బాగా పెరిగిపోతుందట. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడ్డ కష్టాలను బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారట. ఇప్పుడు భోగి ఎందుకు జరుపుకుంటారో చెప్తాను. భుగ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందుతుందని, దానికి సాంకేతంగా భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడు అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి కూడా భోగి రోజే. ఇంకోవైపు ఏంటంటే, ఇంద్రుడు పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే. అలాగే ఈశ్వరుడు నందిని భూమి మీదకు పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే. అందుకే ఈ రోజు భోగి పండుగ జరుపుకుంటారు. ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.